నా పేరు జే కోటేశ్వరరావు. మాది తూర్పుగోదావరి జిల్లా అమలాపురం. నేను డిగ్రీ చదివాను. ఉద్యోగ నిమిత్తమే హైదరాబాద్కి 2006లో హైదరాబాద్కి రావడం జరిగింది. హైదరాబాద్కి వచ్చి ఒక ఎంఎన్సీ కంపెనీలో జాయిన్ అయ్యాను. నేను ఒకప్పుడు బహుభయంకరంగా జీవించేవాడిని. నా గెటపే ఒక విచిత్రంగా ఉండేది. జీవితంలో ఎందుకు పనికిరానటువంటి స్టైల్స్ని అనుసరిస్తూ స్నేహితులతో విచ్చలవిడిగా తిరిగేవాడిని. అంతేకాదు, ఒక గ్యాంగ్ని వెంటేసుకుని తిరుగుతూ నేనుండే ప్రాంతంలో రౌడీయిజం చేసేవాడిని. ఎప్పుడు చూసినా గొడవలు పడుతూ అవతలవాడు తప్పించుకున్నా వెంటాడి మరీ కొట్టేవాడిని. అంత మూర్ఖంగా ప్రవర్తించేవాడిని. నేను హైదరాబాదులో ఇంత భయంకరంగా పాడైపోయిన విషయం నా తల్లిదండ్రులకు తెలిస్తే వాళ్ళు ఏమైపోతారో అనే గ్రహింపు కూడా లేకుండా నేను జీవించేవాడిని. నేను ఇంత హీనంగా జీవిస్తున్న పరిస్థితుల్లో ఒకరోజు నేను పనిచేస్తున్న కంపెనీలో కొంతమంది సిస్టర్స్ మధ్యాహ్నం భోజన సమయంలో వాళ్ళు భోజనం చేయకుండా ఒక మూల కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉండడం నేను చూశాను. తర్వాత వాళ్ళని అడిగినప్పుడు, మేము ఈరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటున్నాం, మేము యేసు ప్రభువుని ఆరాధిస్తాం, మేము కల్వరి టెంపుల్కి వెళ్తామని చెప్పి వాళ్ళు కల్వరి టెంపుల్ కోసం చాలా అద్భుతంగా చెప్పారు. దేవుడు నీ జీవితాన్ని కూడా మారుస్తాడు, ఒకసారి నీవు కూడా కల్వరి టెంపుల్కి వెళ్తే చాలా బాగుంటుందని వాళ్ళు చెప్పినప్పుడు, వాళ్ళు చెప్పిన మాటలకి నాకు కూడా ఒకసారి మందిరాన్ని దర్శించాలనేటువంటి ఆశ నాలో పుట్టింది. ఆ విధంగా ఒకరోజు నేను కల్వరి టెంపుల్కి వచ్చాను. కల్వరి టెంపుల్లో దైవజనులు అందించిన శక్తివంతమైన వాక్యం నా గుండె బద్దలు చేసింది. ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతాను, ఇష్టం వచ్చినట్టుగా తాగుతాను, ఇష్టం వచ్చినట్టుగా పాపిష్టి పనులు చేస్తాను అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? దయచేసి గమనించాలి. మనిషి ఎప్పుడైతే దేవునికి ఇష్టడిగా ఉండడానికి బదులుగా తన ఇష్టము చేయడానికి తన్ను తాను అమ్ముకుంటాడో అప్పుడే తన జీవితంలో పతనంలోనికి వెళ్తున్నాడు అనే సత్యము మర్చిపోకండి. సహోదరుడా, సహోదరి, ఇష్టానుసారమైన జీవితము ఒక రోజుకి నిన్ను కష్టానుసారమైన జీవితంలోకి ఈడ్చుకెళ్తుంది. మర్చిపోమాకిది. జీవితంలో ఎప్పుడు ఏడవని దేవుని మాటలు విన్న నేను అంతవరకు నేను జీవించిన జీవితం ఎంత దుర్భరమైనదో నేను గ్రహించి ఆ జీవితాన్ని నేను అసహించుకొని సంపూర్ణంగా నేను మారి దేవునికి లోబడ్డాను. నా జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాను. ఎప్పుడైతే దేవుడు నా హృదయాన్ని మార్చాడో ముందుగా నా పనికి మళ్ళీ నా గెటప్ను మార్చుకున్నాను. ఇక అప్పటి నుంచి కల్వరి టెంపుల్కి క్రమంగా వస్తూ నాలో వచ్చిన యొక్క అద్భుతమైన మార్పును చూసి నా స్నేహితులు, గతంలో నన్ను చూసిన వారు ఎంతో ఆశ్చర్యపోయారు. జీవితం అంటే ఏమిటో తెలియక ఎలా పడితే అలా జీవించే నాకు దేవుని వాక్యం చెప్పి దేవుని మార్గంలో నన్ను నడిపించిన దైవజనులు సతీష్ కుమార్ అయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు. నన్ను మార్చిన నా యేసయ్యకే సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లునుగాక.